కూటమి బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది అన్నారు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కేకే రాజు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు అని మండిపడ్డారు. ఉద్యోగులకు, కార్మికులకు మొండి చేయి చూపించారు అని మండిపడ్డారు. రైతులను నిట్ట నిలువున మోసం చేశారు అని విమర్శించారు. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్ అంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్పై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. కొన్ని వర్గాలకు నిధులు అరకొరగా కేటాయిస్తే మరికొన్ని వర్గాలకు అసలు నిధులు కూడా కేటాయించలేదు. దీని మీద మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు. కూటమి ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలని, హామీలని, మాటలను అన్నిటి కూడా నీటి మూటలుగా మార్చి అసలు సంక్షేమం అనేదే పట్టకుండా ఆయన ఇచ్చిన మాటకి విలువ లేకుండా ఈరోజు కూటమి బడ్జెట్లో బడ్జెట్ కేటాయింపులు జరగడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ సమావేశం పెట్టినా సరే ప్రతి బహిరంగ సభలోని కూడా ఓదరగొట్టిన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మేము అమలు చేస్తాం, అమలు చేస్తూ అదనంగా సూపర్ 6 అని ఇస్తాం. సూపర్ 6లో పెన్షన్ సంబంధించి కానీ, 3 సిలిండర్లకు సంబంధించి కానీ, ఉచిత బస్సు సంబంధించి కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది నిరుద్యోగ యువకులకి సంబంధించి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రెండో అంశం, ఎక్కడికి వెళ్ళినా నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అక్కకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఎమ్మెల్యేలు కరపత్రాలు వేసి ప్రతి గడపలోనూ కూడా ప్రతి తలుపు కూడా అందించడం జరిగింది దీనికి సంబంధించి. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకి పెన్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ 3 అంశాలకి సంబంధించి అన్నిటికంటే కూడా ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి, ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి వీటిలో ఎక్కడ కూడా బడ్జెట్లో కనీసం నిధులు కేటాయింపు కూడా లేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఈరోజు బహిరంగంగా ప్రజల్ని ఏ విధంగా మోసగిస్తున్నారనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ బడ్జెట్లో ఏదైతే నిరుద్యోగ భృతికి సంబంధించి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి నిధులు కేటాయింపు సంబంధించి, 50 సంవత్సరాల మహిళల పెన్షన్ సంబంధించి, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా ఆయన మోసం చేస్తున్నారో చేసాం. ఇది అప్రజాస్వామికం. నిజంగా ప్రజాస్వామ్యంలో కొంచెమైనా నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. ప్రజలకి మనం ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చాం, వారిని నమ్మించాం, ఆ రోజు మనల్ని నమ్మారు అని. కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోసం చేయడం అనేది మనం గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడలేదు. చంద్రబాబు మరోసారి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తారు అనే దానికి ఈ బడ్జెట్ కేటాయింపులే నిదర్శనమని, నాయకుడైన తర్వాత నీతి నిజాయితీ కలిగి ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకున్నట్లయితే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటే, కూటమి పాలనలో మాత్రము ఇచ్చిన హామీలన్నింటికి నిధులు కేటాయించకపోవడం, అలాగే ప్రజలను మోసం చేయడం కూడా జరుగుతుందని చెప్పి కేకే రాజు చెప్తున్నారు. కెమెరా ప్లస్ నాయుడు, విశాఖపట్నం నుంచి.